మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం నీదే మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు మనసు పలికే మౌన గీతం నీదే మమతలొలికే స్వాతి ముత్యం నీవే. శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడని సగము మీనా గిరిజనై పగలు రే ఒదగని హృదయమేళనలో మధురలాలనలో హృదయమేళనలో మధురలాలనలో వెలిగిపోని రాగదీపం వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా మనసు పలికే మౌన గీతం నీదే మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు మనసు పలికే మౌన గీతం నీదే మమతలొలికే స్వాతి ముత్యం. ఇవాళ కళా తపస్వి కె విశ్వనాథ్ గారి పాటలతో ఈ వేదిక మొత్తం తత్తరిల్లిపోతుంది. ఈ చిన్నారులు అద్భుతమైన పాటలు ఎంపిక చేసుకొని మీ ముందు ప్రజెంట్ చేయడానికి రాబోతున్నారు. ఒక సాధారణంగా బిఎస్సి చదువుకొని సౌండ్ ఇంజనీర్ అయిన ఒక వ్యక్తి ఒక దేశం మొత్తం సెలబ్రేట్ చేయగలిగేంత ఒక గొప్ప దర్శకుడు అవుతాడని ఆయన ఊహించుండరు, ఎవరు అసలు ఊహించుండరు. కానీ ఆయన జర్నీ అట్లాంటి ఒక అద్భుతమైన ఒక జర్నీ. ఈ ఎపిసోడ్ మొత్తం నేను ఐ విల్ బి narrating a little bit of anecdotes about his life and it's a great honor అండ్ ప్లెజర్. ఆయన కుటుంబంలో ఒక భాగంగా నేను కూడా ఉన్నాను అని చాలా గర్వపడుతూ ఉంటాను. అప్పుడప్పుడు నేను బాగా చనువుగా పెద్దనాన్న అని పిలిచేవాడిని. మొట్టమొదటిసారి సాగర సంగమం షూటింగ్ చెన్నైలో ఆంధ్ర మహిళా సభలో జరుగుతుండగా క్లైమాక్స్ షూటింగ్ శైలత్త అందరూ అక్కడ ఉండేటప్పుడు ఆ సీక్వెన్స్ నాకు బాగా గుర్తుంది. ఆంధ్ర మహిళా సభలో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఆ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ వేద మనవను సాంగ్ అప్పుడు ఆయన హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయినప్పుడు శైలత్త అక్కడ డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఫస్ట్ టైం నేను హీ వాజ్ ఇన్ యాక్షన్ అప్పుడు చూశాను అనమాట కె విశ్వనాథ్ గారిని. ఎప్పుడు అలా ఒక డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు నేను ఊహించిన కూడా లేదు. ఎందుకంటే హీ వాజ్ లైక్ బట్ ఆయన సినిమా తీయాలి, ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి అన్న దానికి ఒక హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎందుకంటే అట్లాంటి కథలు తీసేవాళ్ళు ఆయన. ఎప్పుడూనూ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆయన కథలో ఆయన యాక్టర్గా ఉండేవారే తప్ప ఒక మెగాస్టార్ గానే లేకపోతే అక్కినేని గారికి కానివ్వండి లేకపోతే ఎన్టీ రామారావు గారికి కానివ్వండి వాళ్ళ కోసం అని చెప్పి ఆయన బాణిని మార్చకుండా ఆయన కథలో ఒక పాత్రగా ఈ పెద్ద పెద్ద నటులు యాక్ట్ చేశారంటే నిజంగా అది ఆయనకి ఆ క్రాఫ్ట్ మీద ఉన్న ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు ఎక్కడున్నా మా అందరినీ మీరు బ్లెస్ చేస్తూ ఉంటారని మేము ఊహిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us and all film makers world over. Very proud to be a part of your family.
తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అనమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా నీవున్న వేళ మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటే. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. మధురాతి పండగమే భయమే. మన ప్రేమ మధువు ఇవాళ చేరుకున్నది కళ ఇదంతా హాయిగున్న. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. You are my chocobar. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. You are my chocobar. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. That's someone, baby. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గోవింద గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. తరరరరా, తత్తత్తర, అదంతా కూడా రిథం ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డూ యూ ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.